కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కొక్కటిగా పైకి వస్తున్న డిపిఎం అరాచకాలు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బీహెచ్పీవీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్న తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా ప్రకృతి వ్యవసాయ డిపిఎం లచ్చన్నపై అనేక ఆరోపణలు వస్తున్న పై అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా జాయిన్ అయిన వారికి ఎటువంటి అర్హత లేని ఐపీఐసీఆర్పీ అరుణను 6 నెలలు తిరగకుండానే ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఎలా నియమించారో అర్థం కావటం లేదని సాటి ఉద్యోగులు వాపోతున్నారు. ఇలా చూస్తే ఆయన క్రింద ఒక 6గురిని పెట్టుకుని తనకు అనుకూలంగా ఉన్నవారు విధులకు వచ్చినా రాకపోయినా ఆ 6గురికి ఎవరికి చెబితే వారికి జీతాలు చెల్లిస్తూ కమిషన్లు దండుకుంటూ పలు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సుమారుగా జిల్లాలో 50 నుంచి 80 మంది ఉద్యోగులు తొలగిస్తూ వాళ్లకు కష్టానికి కూడా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చూస్తూ ఉంటే ఈయన ఎంత పలుకుబడి ఉపయోగిస్తున్నారో అర్థమవుతుందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. వీరిలో ఎక్కువగా మహిళలే బాధితులు అవుతున్నారు. కొంతమంది అయితే డిపిఎం లచ్చన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నారని ఉద్యోగస్తులు చెబుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణకు ఎంపీ సీఎం రమేష్ కి వినతి పత్రాలు ఇచ్చామని, అలాగే నారా లోకేష్ కి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు కంప్లైంట్ చేసి ఉన్నామని, తక్షణమే ఈ తాగునీటి పరుడైనటువంటి డిపిఎంని విధుల్లో నుంచి తొలగించి బాధ్యత ఉద్యోగస్తులకు న్యాయం చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడిని కోరుకోమంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం గారు కోండ్రపు అరుణ అన్న అమ్మాయికి 5 నెలలు ఆవిడ పని చేయకపోయినా సరే నా చేత స్వయంగా వర్క్ డన్ రాయిపించి 5 నెలల జీతం ఆవిడికి పెట్టడం జరిగింది సార్. ఈ విధంగా పెట్టడం చాలా తప్పుగా ఉందని చెప్పేసి నా కిందనున్న సిబ్బంది ఆవిడికి పని చేయకుండా జీతాలు పెడుతున్నారు. మేము పని చేసి కూడా మాకు జీతాలు తగ్గిస్తున్నారు. 1 రోజు 2 రోజులు అలాగే ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు తగ్గిస్తున్నారు. ఆవిడ పూర్తిగా రాకుండా జీతాలు ఇస్తున్నారని చెప్పేసి నన్ను ప్రశ్నించడం జరిగిందండి మా కింద సిబ్బంది. నేను ఆ విషయం మా సుబేదారు డిపిఎం గారికి లచ్చన్న గారికి చెప్పడం జరిగింది. నువ్వు ఇది అన్ని అడగడానికి, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పేసి అతను చాలా రకాలుగా మాట్లాడడం జరిగిందండి. నన్ను ఆ విధంగా మాట్లాడడం వల్ల నాకు చాలా బాధగా అనిపించింది. తర్వాత నేను ఏమైందంటే కొన్నాళ్ళ తర్వాత మా కిందని ఐసీఆర్పీలు ఇద్దరు 16 నెలలు జీతాలు రాలేదని డిపిఎం గారికి లెటర్ పూర్వకంగా రాసిచ్చారండి. వాళ్ళు లెటర్ పూర్వకంగా ఎందుకు రాసిచ్చారని చెప్పేసి నన్ను విధుల నుంచి కూడా తొలగించేశారండి. 20వ తారీఖుని 20వ తారీఖుని తొలగించిన వెంటనే 21వ తారీఖుని మా అమ్మగారికి ఆ విషయం తెలియగానే పడిపోయారండి. బీపీ వచ్చి పడిపోయిన వెంటనే స్పాట్లో చనిపోవడం జరిగిందండి. ఆ విషయం కూడా డిపిఎం సార్కి చెప్పడం జరిగింది. మా సారు విజయ్ కుమార్ గారికి మెయిల్ పెట్టడం జరిగిందండి. అలాగే సీఈఓ మా రామారావు గారికి కూడా నేను మెయిల్ పెట్టడం జరిగిందండి. ఒక 4-5 సార్లు మెయిల్ చేశానండి. ఇలాగా నన్ను ఈ విధంగా చేయడం వల్ల, ఏదింపులు చేయడం వల్ల మా అమ్మగారు కూడా చనిపోయారు. నేను కూడా 2-3 సార్లు చనిపోవాలని ప్రయత్నించాను. మా వాళ్ళు అందరూ ఆపడం జరిగింది సారు. నన్ను ఇప్పటికైనా విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి నేను మా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, అలాగే మన సీఎం రమేష్ గారికి చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు బాబు మన నారా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. మంత్రి నారాయణ గారికి కూడా, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారికి కూడా నేను ఈ విషయాలన్నీ తెలియపరిచానండి. అన్ని అయినా సరే ఇప్పటికీ కూడా మనకు సంబంధించిన డిపిఎం గారిని ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకోలేదండి ఎవరును. ఇప్పటికీ కూడా అతను ఆపట్లేదండి. నిన్న కూడా నాకు 2 రోజులు పాటు బాగోలేదంటే నువ్వు ఎలాగున్నావు ఏంటి, నా ఫోటో పెట్టు, నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నావా, ఇంట్లో పడుకున్నావా, నువ్వు పడుకొని నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలియదు, నువ్వు ఫోటో పెట్టంటే నేను హాస్పిటల్కి వెళ్ళి బీపీ చెక్ చేసి ఫోటోలు కూడా పెట్టానండి. నేను రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను అపవిత్రం చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునందుకుని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నేడు బెలగాంలో గల ఐటీడీఏ పెట్రోల్ బంకు నుంచి వందలాది మంది వైసీపీ శ్రేణులతో కలిసి కోవెల వీధిలో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు ర్యాలీగా
చేసుకుని అంతా కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడుకు సుబుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత, తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్లి భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుతూ వైసీపీ శ్రేణులంతా కూడా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పట్ల ఈ రాష్ట్ర ప్రజానికం ఆయన నమ్మి, ఈ రాష్ట్ర ప్రజానికం ఆయనకి దర్శనమిస్తే ఆయన యొక్క పాపం మాట మాట్లాడినందుకు ఈ రాష్ట్రము అల్లుకులం జరగడం కోసం ఆయన పాపరక్షణ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ బెళగాంలో ఉండే వెంకటేశ్వర దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. ఆ టీటీడీ శ్యామరావు గారు మాట్లాడారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటున్నారంటే ఎటువంటి కల్తీ జరగలేదు, ఒకవేళ ఏదైనా మాకు నచ్చకపోతే వెనక పంపించడం జరిగిందని ఈగో చెప్తే చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ దురుద్దేశం ఎలాగైనా ఈ రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన ఏమీ సక్రమంగా చేయలేదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా సరైన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశాడు. గతంలోనైతే కడుపులో బిడ్డ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు మళ్ళీ అక్కడ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే హిందూ జాతిని అర్థం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇటువంటి దుష్ప్రచారానికి మొదలుపెట్టారు. ఆయన వాక్యలు పాంపరాయణం జరగాలని చెప్పి వెంకటేశ్వరుని వేడుకోవడం. కానీ ఈరోజు దౌర్భాగ్యం అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు దేవుడు వెంకటేశ్వర స్వామిని తెచ్చి మాట్లాడాల్సిన దుస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈరోజు తీసుకొచ్చారు. ఆయన యొక్క ఆశీర్వాదం ముఖ్యంగా మా మా కుటుంబం పట్ల ఎంతగా ఉందంటే, ఆవిడ ఉప ముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే ముందుగా పద్మావతి వారికి వస్త్రాలు ఇస్తాం. ఆ వస్త్రాలని ఆ రోజు డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణి గారు నేను ఇద్దరం దంపతులుగా ఆ రోజు పట్టు వస్త్రాలు ఇచ్చామంటే ఒక ముఖ్యమంత్రి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చే ఆ యొక్క పుణ్యం ఈ జన్మకి ఎన్ని జన్మలు అయితే ఆ అదృష్టం దొరుకుతుందో మాకు దొరికింది ఆ అదృష్టం. ఆ రోజు లడ్డూ వివాదంపై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు BHPV వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతను దిగజార్చారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హామీలను నెరవేర్చకపోగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అన్నారు. జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ఎలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే చంద్రబాబు తిరుమల అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. జగన్ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, ఊరుకోటి అప్పారావు, పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్ గుడివాడ అనూష, లతీష్, మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకోటి చందు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఆయన రాజకీయ అవసరాల కోసం
చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం చివరికి దేవుణ్ణి కూడా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, రోజుకొక వ్యాఖ్యలు ప్రజల్ని, ముఖ్యంగా భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో నెట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. తిరుమల తిరుపతి అంటే హిందువులకి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి ఒక సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ తో ఆటలాడుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ ముఖ్యమంత్రికి బుద్ధి రావాలన్నటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తాలూకు కోరిక. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ముఖ్యంగా దేవుణ్ణి వాడుకోవడం అనేటువంటిది అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల తాలూకు ఆలోచన. సరే, మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, చేయలేమని చెప్పి చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చెప్పారు, ఆపలేమని చెప్పి చెప్పండి. మాకు చేత కాదని చెప్పి చెప్పండి. మేము దొంగ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చామన్నటువంటి మాట ప్రజలకు చెప్పండి, లెంపలేసుకోండి, ఆ దేవుణ్ణి క్షమాపణ కోరండి. అంతే తప్ప చివరికి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం అనేటువంటి సమంజసం కాదు. తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం అంతకంటే సమంజసం కాదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? తిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదట ఆయనకి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, కల్తీ నెయ్యి వాడారు, ఎక్కడ వాడారో తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు మీరు? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ తిరుమల తిరుపతికి దర్శనానికి వస్తానంటే లేనిపోయినటువంటి అడ్డంకులు సృష్టించి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తిరుమల తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. అయినప్పటికీ మీరు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు కలిసి వస్తానన్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చారు, మీరు రావడానికి వీల్లేదని చెప్పి చెప్పారు. ఇవన్నీ దేన్ని డైవర్ట్ చేయడానికి? ఈరోజు మీరు అందరూ చూశారు. చివరికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం పెద్ద ఎత్తున నడుస్తా ఉన్నటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ బయటకు తీసుకుని వచ్చి చివరికి నిన్న రాత్రి దాదాపు 3,700 నుంచి 4,000 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేటువంటి కార్యక్రమం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధర్నా జరుగుతూ ఉంది. ఇవన్నీ దేనికి? వీటికి మీరు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీ హామీ ఏంటి? ఎన్నికల హామీ. మాకు అధికారం ఇవ్వండి, రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారా, తీసేస్తానన్నారా? ఈరోజు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి 4,000 కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఈరోజు రోడ్డు మీద పడిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏం అయిపోతామో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. వీటికి సమాధానం చెప్పడం మానేసి దేవుడితో ఆటలాడుకోవడం సమంజసం కాదు. అందుకనే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అత్యంత పవిత్రమైనటువంటి BHPలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ, వెంకటరామయ్య గారు కానీ, మా గురుమూర్తి రెడ్డి గారు కానీ, పార్టీ కార్పొరేటర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరం కూడా రావడం జరిగింది. మేము కోరింది ఒకటే, దేవుణ్ణి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి, దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవద్దని చెప్పి మేము ఆయనకి అది రావాలనే, ఆ తెలివి రావాలనేటువంటిది మేము కోరాం. ఆయనకి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించడం అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడైనా 75 సంవత్సరాల వయసు వచ్చింది, ఇప్పటికైనా అవన్నీ మానుకోమని చెప్పి వారిని కోరుకుంటూ ఆ దేవుడు చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు తిరువూరు పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్న తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్. చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్న తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరును, ప్రఖ్యాతలను
పవిత్రతను లడ్డు పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేసిన కారణంగా నియోజకవర్గం వైసీపీ నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన చంద్రబాబుని దేవుడు వదిలిపెట్టడని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని స్వామిదాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ, నగర పంచాయతీ కౌన్సిలర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరగటం వలన సనాతన హిందూ ధర్మ పరిరక్షణార్థం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం అందరికీ విదితమే. దోష పరిహారార్థం నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో నందిగామ మండలం పల్లగిరి కొండపైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు కుటుంబ సభ్యులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియా శెట్టి శ్రీకాంత్, నందిగామ నియోజకవర్గం మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, నాయని సతీష్, కుడుపుగంటి రామారావు, నందిగామ టౌన్ అధ్యక్షులు తాటి శివకృష్ణ, చంద్రలపాడు మండల ఉపాధ్యక్షులు పొరంశెట్టి నాగేంద్ర, ఖమ్మంపాటి రమాదేవి, చలమల సౌందర్య, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్కొక్కటిగా పైగా వస్తున్న డిపిఎం అరాచకాలు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బీహెచ్పీవీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్న తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.